చూస్తేనే నోరు ఊరిపోతుందా, ఎంత టేస్టీకరమైన, ఎంత బాగుందో, కలర్ఫుల్గా. ఏంటిది అంటున్నాను, పొట్లకాయతో ఫ్రై అండి, చాలా బాగుంటుందండి. ఇది కారం వేసుకొని, ఎల్లుల్లి కారం అండి, సూపర్గా ఉంటుంది కాంబినేషను. ఇది పప్పుచారులోకి కానీ, సాంబార్లోకి కానీ, రసంలోకి కానీ చాలా కాంబినేషన్. అసలు విడిగా కూడా ఇలా వేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏందో, దీన్ని తయారు చేసే విధానం ఏందో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు వచ్చేసి పొట్లకాయతో ఫ్రై చేయబోతున్నాం అండి. ఫస్ట్ పొట్లకాయ ఎట్లా కడుక్కోవాలి, దాన్ని కట్ చేసుకునే విధానం చూపిస్తాను. ఇదిగోండి, ఇట్లా పొట్లకాయని శుభ్రంగా ఇట్లా పైపు ఏదంతా చాకు తీసుకొని ఇలా శుభ్రంగా ముందు క్లీన్ చేసుకోవాలండి నీట్గా. చూసారా, పైపైన తేమ అంతా ఇలా వచ్చేసిద్ది. ఇలా అంతా తీసేసుకొని ఇట్లా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం కండి. క్లీన్ చేసుకున్నాక మనం సాల్ట్ 2 స్పూన్లు సాల్ట్ తీసుకొని ఇలా పెట్టి బాగా రుద్దాలండి. ఇలా పెట్టి మొత్తం పొట్లకాయ అంతా ఇలా రుద్దాలి. ఫస్ట్ సాల్ట్ వేసుకొని ఇలా రుద్దుకోవాలండి. ఇలా రుద్దుకుంటే మనకి శుభ్రంగా, మిగతాయి కూడా ఇలాగే రుద్దుకున్నాం. ఇదిగోండి, ఇప్పుడే కదా మనం రుద్దుకున్నాం. సాల్ట్ వేసుకొని ఇది శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకున్నాం. చూడండి, మనం పక్కన పెట్టుకున్నాం, పొట్లకాయ కోసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు బాండీ పెట్టుకొని గ్యాస్ కొట్టుకొని ఒక 2 గంటలు ఆయిల్ పోసుకోవాలండి. ఈ గంటతో 2 గంటలు ఆయిల్. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలండి. తాలింపు గింజలు వేసుకోవాలి. మనం తాలింపు గింజలు వేసేసుకుందాం. 2 స్పూన్లు తాలింపు గింజలు సైజు ఇట్లా కట్ చేసుకోవాలండి. లోన ఇత్తనాలు ఉంటాయి, తీసేసి శుభ్రంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. పోపు తాలింపు వేసాం కదా, ఇదిగోండి. ఇప్పుడు ఆ తాలింపులోకి మనం పొట్లకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని కలిపేసుకోవాలి. 1 స్పూను సాల్ట్, చిన్న స్పూన్ అండి, ఈ స్పూన్తో 1 స్పూను సాల్ట్, 1/2 స్పూను పసుపు వేసేసుకొని కలుపుకొని ఈ పొట్లకాయ ముక్కలన్నీ బాగా ఆయిల్లో మగ్గిపోవాలండి. ఆయిల్లో పొట్లకాయ ముక్కలన్నీ మగ్గిపోవాలి. ఈరోజు ఈ మధ్య లోపల మనం దీనికి కావాల్సిన మసాలా తయారు. మిక్సీ జార్ తీసుకొని, మిక్సీ గిన్నె తీసుకొని 1 స్పూన్ ఇవ్వండి. చిన్న కప్పుతో 1 కప్పు శనగపప్పు తీసుకోవాలండి. 1 కప్పు కొబ్బరి, చిన్న సైజు కొబ్బరి ముక్కలు 2 కలిపి మనం మిక్సీకి వేసుకోవాలి. కొబ్బరిను మనం శనగపప్పు వేసుకున్నాం కదా మిక్సీకి. ఇప్పుడు 1 స్పూన్ పెద్ద స్పూన్తో కారం, 1 కప్పు చిన్నెల్లిపాయలు అండి, ఒలిచిపెట్టుకున్న చిన్నెల్లిపాయలు, 1 స్పూను గల్లుప్పు మొత్తం వేసుకొని మిక్సీకి వేసుకో. పొట్లకాయ చక్కగా మనకు మగ్గిపోయిందండి. చూసారా, పొట్లకాయ ఇందాక వేసేటప్పుడు ఎన్నున్నాయో ఉడికేలకే కొంచెం అయిపోయినాయండి. పొట్లకాయ కొంచెం ముక్కలు అయిపోయినాయి. ఇప్పుడు దాంట్లోకి ఇందాక మసాలా మనం కారపొడి రెడీ చేసుకున్నాం కదా, ఈ కారపొడి మెత్తగా వేసుకోకూడదండి, ఇట్లా కచ్చావచ్చగా వేసుకోవాలి. వేసుకుంటేనే బాగా టేస్ట్ వచ్చింది. కారపొడి కూడా దీంట్లో వేసుకోవాలి. కారపొడి వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. మనం దాకా సాల్ట్, ఉప్పు, పసుపు వేసినాం కాబట్టి ఇంకా అవసరం ఉండదండి. కారంలోకి కూడా మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి మనకి ఇంకా అవసరం లేదండి. చూసారా, చక్కగా పొట్లకాయ ఫ్రై మనకు రెడీ అయిపోయింది. ఈజీగా, సింపుల్గా, తొందరగా రెడీ అయిపోయింది. కానీ పొట్లకాయ చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. బాలింతలకు, పాలు పడిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకి చాలా మంచిది. హెల్త్ కలర్ ఫుడ్డేనండి ఇది. చూసారా, ఈజీగా రెడీ అయిపోయిందండి. మన గ్యాస్ కట్టేసుకొని దించేసుకుందాం అండి. బాయ్ ఫ్రెండ్స్.